మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్లో మనము ఆర్ష ధర్మ సూత్రం అంటే ఏమిటో దాని గురించి తెలుసుకుందాం. ఆర్ష ధర్మ సూత్రం అనే పదాన్ని విభజిస్తే ఆర్ష అంటే ఋషుల నుండి వచ్చిన ఋషుల సాంప్రదాయానికి సంబంధించింది. ధర్మం అంటే నైతికమైన జీవనం, కర్తవ్యాలు, శ్రేయస్సును కాపాడే మార్గం. సూత్రం సంక్షిప్తంగా ఇచ్చిన నియమాలు, మార్గదర్శక వాక్యాలు. అందువల్ల ఆర్ష్య ధర్మ సూత్రం అంటే ఋషులు ప్రతిపాదించిన ధర్మ నియమాలు, జీవితం సరైన మార్గంలో సాగేందుకు ఇచ్చిన శాస్త్రీయ నైతిక మార్గదర్శక వాక్యాలు అని అర్థం. ఇవి కేవలం ఆధ్యాత్మిక ఉపదేశాలే కాదు, సమాజ శ్రేయస్సు, వ్యక్తిత్వ శుద్ధి, కుటుంబ నియమాలు, యజ్ఞ, జప, తపస్సు వంటి క్రియలు కూడా ఇందులో భాగంగా ఉంటాయి. మనిషి ఎలా జీవించాలి, ఏమి చేయకూడదు, ఇతరులతో ఎలా ప్రవర్తించాలన్నది వివరించే గ్రంథ భాగాలు ఇవి. ఆర్షధర్మ సూత్రానికి లక్షణాలు: ఋషుల అనుభవంపై ఆధారపడి ఉంది, జీవితం యొక్క నైతికతను నిలబెడుతుంది, కుటుంబ శ్రేయస్సు నుండి సమాజ శాంతి వరకు మార్గదర్శనం ఇస్తుంది, ధ్యానం, యజ్ఞం, ఉపాసన వంటి ఆధ్యాత్మిక సాధనలకు మార్గం చూపుతుంది, మనసు, మాట, శరీరాన్ని శుద్ధిగా ఉంచేందుకు నియమాలను సూచిస్తుంది. ఆర్షధర్మ సూత్రాల వల్ల లాభాలు: సంస్కారాలు పెరుగుతాయి, మంచి ఆలోచనలు, మాట, చర్యలతో జీవితం శ్రేయస్కరంగా మారుతుంది, మనశ్శాంతి, ధర్మాన్ని పాటించడం వల్ల అంతర్గత సమతుల్యత పెరుగుతుంది, సమాజ శ్రేయస్సు, పరస్పర గౌరవం, సహకారం, బాధ్యతాభావం పెరుగుతుంది, ఆధ్యాత్మిక పురోగతి, ఉపాసన, జప, ధ్యానం ద్వారా ఆత్మ సాక్షాత్కారం దిశగా ముందడుగు వేయగలుగుతారు, కుటుంబ బంధాలు బలపడతాయి, పరస్పర ప్రేమ, సహనం, సహకారం పెరుగుతుంది. ఈ ఆర్ష ధర్మ సూత్రాలని పాటించడం వల్ల మనకి ఆధ్యాత్మిక మార్గంలో ఎంతగానో ఉపయోగపడతాయి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.